Here is our పెళ్లి కూతురు. ఎన్ని చీరల షాపింగ్ అనగా నేను రాను పారిపోతాను అంటే బలవంతంగా తీసుకొచ్చారు యువర్ ఆనర్. నేను కొన్న తర్వాత ఏమైనా మిగిలింటే బడ్జెట్ మీకు కొనిపిస్తాను. ఈ గోల్డ్ శారీ కంటే మీరు తెచ్చిన బాక్స్ ఉంది కదా అదిరిపోయిందండి. సీక్రెట్ ఏంటంటే ఇలాంటి కలర్లలో మేము కొంచెం సన్నగా కనిపిస్తాం అన్నమాట. మా పూజ పెళ్ళి అయిపోయాక 4 సార్లు అడుక్కుని నేను వేసుకొని ఇస్తాను అన్నమాట. లవ్ స్టోరీ కాన్సెప్ట్ టోటల్ వాళ్ళ స్టోరీ మేడం. వాళ్ళు ఎప్పుడు మీట్ అయ్యారు. రాముడి పట్టాభిషేకం అన్నమాట. మొత్తం చాలా బాగుంది. నేనైతే నా పెళ్ళి అయ్యి ఉంటే గనక ఇది తీసుకునేదండి చీర. నగలు కూడా కొనే పని లేదు, వీళ్ళు ఇచ్చేస్తారండి. కాంప్లిమెంటరీ కదా మేమన్నీ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు నవీన్ ద అల్టిమేట్ ఛానల్. సో హియర్ ఈజ్ అవర్ పెళ్లి కూతురు. ఈ వ్లాగ్లో ఏంటంటే మా పెళ్లి కూతురికి పెళ్లి చీరలు, తాంబూలం చీర, ముహూర్తం చీర, బరాత్ శారీ, వ్రతానికి ఒక చీర, చిన్నిందులకు ఒక చీర, పెళ్లి కూతురుకు ఎన్ని చీరల షాపింగ్ అనగా నేను రాను పారిపోతాను అంటే బలవంతంగా తీసుకొచ్చారు యువర్ ఆనర్. సరే, ఎలాగో నేను వచ్చానంటే మీకు కూడా చూపిస్తాను కదా ఎలాంటి శారీస్ థీమ్ అనుకుంటున్నాము, ఎక్కడికి వచ్చాము, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లోనే. మా పెళ్లి కూతురు చీరల వ్లాగ్ అనమాట. రండి చూద్దాం. పెళ్లి కూతురు గారు వెల్కమ్. అయ్యో, పెళ్లి కూతురు గారు వచ్చారు. పెళ్లి కూతురు గారు ఈవిడ వచ్చారు అనమాట. పెళ్లి కూతురు గారు, అమ్మమ్మ గారు, అమ్మగారు, తమ్ముడు, అన్నగారు, పెళ్లి కూతురు గారు. దయచేసి విచ్చేయండి. యా, మెయిన్ గెస్ట్ నేనే అనమాట. నేను కొన్న తర్వాత ఏమైనా మిగిలింటే బడ్జెట్ మీకు కొనిపిస్తాను. నా గృహప్రవేశం షాపింగ్ నేను చేశాను. 1,00,000 రూపాయల చీర నేను కొన్నాను, మీకు గుర్తుందా? ఎస్, శ్రీకృష్ణ సిల్క్స్. సో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటుంది. అండ్ ఈ షాప్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా లైఫ్లో మొట్టమొదటిసారి 1,00,000 రూపాయల చీర నేను కొన్నది ఈ షాప్లోనే. బాగా అచ్చొచ్చింది, అది 1 మిలియన్ కూడా వెళ్ళింది. కాబట్టి మళ్ళీ మా ఇంటి శుభకార్యం, మా ఇంట్లో మొదటి పెళ్ళి, మొదటి శుభకార్యం, కొన్ని మొదటి పట్టు చీర ఇక్కడ నుంచి అయ్యి ఉండాలని చెప్పి మేము ఇదే ప్లేస్కి మళ్ళీ వచ్చామన్నమాట. థ్యాంక్ యూ శ్రీకృష్ణ సిల్క్స్. ఇలా నేను ఫోన్ చేసి ఇలా పెళ్లి షాపింగ్ చేయొచ్చానగానే హ్యాపీగా ఒప్పుకున్నారు. సో ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అండ్ వెరీ ఎథనిక్ మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నట్టుగా ఎక్కడ ఉండవు. అట్ వెరీ మార్జిన్స్ చూసుకుంటే బయట కంటే ఇక్కడ క్వాలిటీ ఎంత బాగుంటాయో రేట్స్ కూడా అంత అఫోర్డబుల్గా ఉంటాయి. అందుకని ఇక్కడికి వచ్చాము. చలో లెట్స్ గో. అండ్ ఇది ఫస్టే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది లెహెంగా. ఎంత బాగుందో, బాగుంది కదా లెహెంగా. సేమ్ హైట్, నీకు కూడా ఇలాగే ఉంటుంది అది. అండ్ శ్రీకృష్ణ సిల్క్స్లో మామూలుగా పట్టు చీరల షాప్లో పట్టు చీరలే ఉంటాయి కదా, కానీ ఇక్కడ పెళ్లి కూతురికి కావాల్సిన సమస్తం ఉంటాయండి. హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, పెళ్లి కూతురు ఫంక్షన్, పెళ్లి నుంచి ఫస్ట్ నైట్ వరకు అన్నీ ఉంటాయి ఇక్కడ బోల్డ్ అని ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు మా ఈ పెళ్లి కూతురు యూఎస్ఏ వెళ్ళిపోతుంది అనమాట పెళ్ళైన తర్వాత. సో అక్కడ వేసుకునే టైప్స్ ఆఫ్ శారీస్ కూడా ఇక్కడే ఉంటాయి. మంచి డిజైనర్ శారీస్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. ఈ నైస్, ఇదిగో గోల్డ్ అండ్ లెమన్ ఎల్లో సూపర్ ఉంది కదా కాంబినేషన్, విత్ రెడీమేడ్ బ్లౌజ్. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ ఇక్కడ. సరే, అబ్బా ఇది చాలా బాగుంది కదా శారీ ప్లస్ రెడీమేడ్ బ్లౌజ్. అండ్ నైట్ పార్టీస్కి అయితే అద్దరిపోద్ది ఇది శారీ అండ్ బ్లౌజ్. చాలా బాగున్నాయి కదా బ్లౌజులు అనగానే వీడు వచ్చాడు. ఎందుకంటే మా కుటుంబానికి, మా టీవీ కుటుంబానికి అందరికీ కూడా వీడే అనమాట మా డిజైనర్. కాబట్టి బ్లౌజెస్ అనగానే ఎవరు వృత్తికి వాళ్ళు వచ్చేస్తారు కదా, బ్లౌజెస్ ఇక్కడెక్కడ నేను చూడడానికి వచ్చాడు. వావ్, ఇదిగో. అండ్ ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ నాకు ఇందులో బాగా నచ్చిన కలర్ ఉంది, ఇదిగోండి ట్రెడిషనల్. షీ లైక్స్ ఇట్, షీ లవ్స్ బ్రౌన్ కలర్స్. నాకు బాగా నచ్చిన ఇంకొక బ్లౌజ్, ఫుల్ వర్క్ బ్లౌజ్. మామూలుగా మనం బయట ఇది వర్క్ చేయించుకోవాలంటే 10,000 ఉంటుందా? ఎస్. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ హెవీ డిజైనర్ బ్లౌజెస్. ఫస్ట్ పెళ్లి చీరలు స్టార్ట్ చేస్తే మిగతావన్నీ దానికి అదే సెట్ అయిపోతాయి. పెళ్లి చీరలు చూసుకుందాం. వెల్కమ్ వెల్కమ్.
సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. నా ఫేవరెట్ బ్లాక్ ఆఫ్ ద ఎంటైర్ షాప్, ఎందుకంటే మంచి మంచి పట్టు చీరలు ఉంటాయండి ఇక్కడ. రాగానే ఎదురుగా ఎంత మంచి కాంబినేషన్. ఐ లవ్ ద కాంబినేషన్. మంచి పర్ప్ లావెండర్కి గ్రీన్, అది కూడా సీ గ్రీన్. ఇక్కడ మనం సపరేట్గా కూడా చూడనక్కర్లేదు, ఆల్రెడీ పెళ్లి కూతురు రెడీ అయిపోయి ఉన్నారు వడ్డానాలు నగలతో సహా. కాంబినేషన్ బాగుంది. సో మనం మొదలెడదామా? చీరల షాప్లో ఇలా కూర్చుంటే మజా వస్తుంది, ఎందుకంటే పెద్ద పని ఉండదన్నమాట. కూర్చొని మంచి మంచి వేలు చీరల్లో చూస్తూ ఉండటం. అండ్ లాస్ట్ టైం మాకు వచ్చినప్పుడు కూడా ఆయనే చూపించారు. హాయ్ అండి. అవునవును, యాక్చువల్లీ ఇప్పుడు కరెక్ట్ సందర్భానికి వచ్చామన్నమాట. ఈవిడ పెళ్ళి. సో కొంచెం గోల్డ్ థీమ్లో ఒకటి ముహూర్తాల చీర, తలంబ్రాల చీర గోల్డ్, సిల్వర్లో అదే పెళ్లి కూతురుని తీసుకెళ్లే శారీ, భరత్ శారీ కొంచెం గ్రాండ్గా బ్రైట్ కలర్స్లో, అలా మంచి పట్టు చీరలో మన శ్రీకృష్ణ సిల్క్స్ మార్క్ శారీస్ ఆఫ్. చాలా 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 మంచి టైంలో వచ్చారు. చాలా మంచి కలెక్షన్ వచ్చింది ఇప్పుడు. వావ్, బ్రైడల్ కలెక్షన్స్ వచ్చాయంట కదా. చాలా బ్యూటిఫుల్ శారీస్ వచ్చినాయి. వావ్, డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చినాయి. ఓకే, గోల్డ్ లో మేడం. ఈ గోల్డ్ శారీ కంటే మీరు తెచ్చిన బాక్స్ ఉంది కదా, అదిరిపోయిందండి అసలు. ఓ వావ్, గోల్డ్ లో సిల్వర్ టించ్ వచ్చి మధ్యలో కూడా మీకు కాపర్ జరీ వచ్చి, ఇది కాపర్, ఇది సిల్వర్ టిష్యూ. సిల్వర్ టిష్యూ వచ్చి టోటల్ ఎంబోసింగ్ వర్క్ ఉంటుంది. ఓ వావ్, చాలా చాలా బాగుంది. వెరీ నైస్. ఇది బ్లౌజా? బ్లౌజ్ కి కూడా సెపరేట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది. బ్రోకెట్ గ్రాండియర్ గా వస్తుంది బ్లౌజ్. చాలా బాగుంది. దాంట్లోనే ఇంకా కొంచెం యూనిక్ వేర్ కావాలనుకుంటే కూడా యాక్చువల్లీ ఇప్పుడు పేస్టల్స్ పెళ్లి కూతురు అయిపోయారు కదా, పేస్టల్స్ కూడా చాలా పెళ్లి కూతురు కూడా పేస్టల్స్ అయిపోయారండి ఇప్పుడు. ఎక్కువగా క్రేజ్ ఉంది మేడం ఇప్పుడు పేస్టల్ అండ్ ఇట్లా డిజైనర్ బార్డర్ వచ్చి కూడా టోటల్ కూడా మీనా వర్క్ వస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా, ఇది మీనా వర్క్ అంటారా? మీనా వర్క్. అండ్ ఈ క్లాత్ కూడా ఎంత మెత్తగా ఉందంటే మంచి షేప్. ఫుల్ జరీ వచ్చినా కానీ సారీ కూడా ఏంటంటే మీకు లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది మొత్తం కూడా. సూపర్ సూపర్. శారీ షాపింగ్ కి రానన్నా ఈ షాప్ లో చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది శారీస్ పైన. చీరల మీద ఇంట్రెస్ట్ వచ్చింది కదా, అందుకే నీకు చీరల మీద మోజు కలిగించడానికి నేను శ్రీకృష్ణ సిల్క్ తీసుకొచ్చాను. ఆహా, ఇది కంచిపట్లోనే కొంచెం అప్డేట్ గా మోడల్ మేడం. ఇది ఓ పిటాయి వర్క్ అంటారు. ఇది పిటాయి వర్క్ మేడం. పిటాయి వర్కా? ఇది కొంచెం ఓ మై గాడ్, ఇది ఏంటిది? థ్రెడ్స్ వర్క్ అండి ఇది మొత్తం. టోటల్ హ్యాండ్ వీవింగ్ ఉంటుంది ఇది కూడా. ఓ మై గాడ్, మొత్తం శారీ కంతా కూడా పట్టు చీర ప్యూర్ జరీ పైన మొత్తం టోటల్ మీనాతోని హ్యాండ్ వీవింగ్ మొత్తం ఇది. వావ్, ఎన్ని రోజులు పడుతుందండి చీర నేయడానికి? ఇది ఒక్కసారి తయారు చేయడానికి మినిమం మీకు 4 months ఈజీగా పడుతుంది. 4 months? 4 months పడుతుంది. ఓ మై గాడ్. బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ తట్టుకుంటాయని చెప్పి డౌట్ వస్తుంది. అలా ఏం లేకుండా కూడా టోటల్లీ ఇంటర్లాక్ ఉంటుంది. సూపర్. దీంట్లోనే మీకు పెళ్లి కూతురికి కాకుండా సైడ్ పక్కన ఉన్న వాళ్ళ కోసం కూడా కావాలి అనుకుంటే లిమిటెడ్ బడ్జెట్, బడ్జెట్ రేంజ్ లో కూడా ఇది కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ మేడం. ఇది కూడా ఇది పట్టు సారీ అండి, ప్యూర్ కంజీవరం మేడం. ప్యూర్ కంచి పట్టు అయినా ఇదంతా టోటలీ వీవింగ్ అండి. ఇది అది కూడా అంత థ్రెడ్ వీవింగ్ మొత్తం హ్యాండ్ వర్క్. వెరీ ఫైన్. కలర్ కూడా మంచి పేస్టల్, చాలా బాగుంది కలర్. బ్యూటిఫుల్ కలర్. కావాలంటే డార్క్ కలర్. ఓ ఎస్, మాకు ఈ మాత్రం డార్క్ ఉండాలి. సీక్రెట్ ఏంటంటే ఇలాంటి కలర్లలో మేము కొంచెం సన్నగా కనిపిస్తాం అన్నమాట. ఈ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది. ఇది మా పెళ్లి కూతురికి ఇద్దాం. నైస్. ఫస్ట్ టైం నేను పట్టు చీరలకి ఇలాంటి ఒక హ్యాండ్ వీవ్డ్ థ్రెడ్ వర్క్ చూడడం. ఇంకా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ మేడం ఇది. వామ్మో, ఎంత బాగుందండి. ఫ్లవర్స్ వచ్చేసి బిగ్ బంచెస్ తోని, పిట్టలు కూడా వచ్చాయి అందులో. పిట్టలు, ఫ్లవర్స్, ఆకులు. కంచిపట్టు అంటేనే మీకు ప్యారెట్స్, పికాక్స్, ఎనిమల్స్ ఇవే వస్తాయి. చాలా బాగున్నాయండి కాన్సెప్ట్. ఈ అంచు చూడండి ఎంత నీట్గా ఉందో అసలు. డిజైనింగ్, కలర్ కాంబినేషన్ అదిరిపోయాయి కదా. అంటే ఇక్కడ శారీస్ ఎలా ఉంటాయంటే లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి చీర కట్టుకోవాలి అని చీరల మీద మోజు, ఇలా చీరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చీరల మీద మోజు పుడుతుంది. ఇక్కడ చూసినప్పటి నుంచి నాకు నిజంగా కట్టుకోవాలని. కొంచెం మల్టీ వీవింగ్ వచ్చి డిజైనర్ బార్డర్ మేడం ఇది. అచ్చా అచ్చా. అందరూ రెగ్యులర్గా ట్రెడిషనల్ బార్డర్ అట్లా కూడా వేస్తుంటారు కదా, ఇట్లా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కావాలి అనుకున్నాడు. స్పెషల్గా మన కోసం ఎట్లయితే మనం ఓన్గా చేయించుకుంటామో చాలా హెవీగా ఉందండి బార్డర్ అయితే. చాలా బాగుంది. దీనికి బార్డర్ హైలైట్ అయింది. చాలా బాగుంది బార్డర్. శారీ అంతా గోల్డ్ కి. ఓకే, మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి. క్వీన్స్ కట్టుకుంటారు కదా కదా, అట్లున్నాయి. రాణుల మహారాణుల చీరల్లా ఉన్నాయి. ఓ నెక్స్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్. గోల్డ్ కాంబినేషన్ లో మీరు అడిగారు కదా, కొంచెం యూనిక్ గా కావాలి అని చెప్పి
ఓ వావ్. సో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో నిజంగా చాలా బాగుంది ఇది కూడా. నైస్ నైస్, చాలా చాలా బాగుంది. మా పూజ పెళ్ళి అయిపోయాక 4 సార్లు అడుక్కుని నేను వేసుకొని ఇస్తాను అన్నమాట. ఐ లవ్డ్ దిస్ శారీ అండి. లిప్స్టిక్ అంటుంది అందుకే పెట్టలా. బంగారం చీరలు కావాలని చెప్పి అడిగినందుకు ఈ షాప్లో కనీసం 100 ఉన్నట్టున్నాయండి బంగారం చీరలు. అన్ని రేంజెస్లో అన్ని వెరైటీస్లో ఉన్నాయి గోల్డ్ శారీస్. చాలా గోల్డ్ సిల్వర్ లో ఇది కూడా ఇంకో కాన్సెప్ట్ ఇలా చూస్తుంటేనే గోల్డ్ కదా. అనిపిస్తుంది కదా. వచ్చే జన్మలోనైనా క్వీన్స్గా పుట్టాలని ఉంది నాకు ఇవి చూసిన తర్వాత. రోజుకో పట్టు చీర వేసుకోవచ్చు. వావ్. రెడ్ సారీ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. యాక్చువల్లీ నేను కనుక పెళ్లి కూతురు అయితే రెడ్ చీర కట్టుకునేదానండి. ఎవరిని కనిపించాం, మనమే కనిపిస్తాం ఇంకా. అంతే కదా, పెళ్లి మండపంలో పెళ్లి కూతురు తప్ప బ్రైడ్ అనేది ఇంకా బ్రైట్ కనిపించాలి కదా, బ్రైడ్ లుక్ అనేది రావాలి కదా. అండ్ జ్యువెలరీ కూడా చాలా హైలైట్ అవుద్ది రెడ్ లో. ఇది మంచి ప్యూర్ టొమాటో రెడ్ అనుకుంటాను కదా. ప్యూర్ చిల్లీ రెడ్ వస్తుంది. దానిపైన కూడా మీకు గోల్డ్ వీవింగ్ వచ్చి మళ్ళీ సిల్వర్ లో మీకు ప్యారెట్స్ వచ్చి మీకు చాలా బాగుంది. ఓకే ఓకే, సిల్వర్ ప్యారెట్స్ అండ్ గోల్డ్ వీవింగ్ రెండు. అండ్ బార్డర్ అయితే నార చేయంత ఉందండి కరెక్ట్గా కదా, ఇంత పెద్ద బార్డర్ చాలా బాగుంది. ఐ లవ్ బిగ్ బార్డర్స్. ఇది బ్లౌజా అండి? ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్. నైస్ వావ్. ఇది తర్వాత వ్రతానికి దానికి కూడా చాలా బాగుంది. డిఫరెంట్ పెళ్లి కూతురు అకేషన్ గానీ పెళ్లి కూతురు అకేషన్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా డార్క్ బార్డర్స్ వస్తాయి. ఇది స్పెషల్ గా పేస్టల్ బార్డర్ వచ్చింది మేడం, డిఫరెంట్ గా. ఓకే, అంటే ఎలాగో బాడీ అంతా డార్క్ ఉంది కాబట్టి ఇది లైట్ కలర్ వచ్చింది అన్నమాట. సారీ కూడా మీకు బా మొత్తము బాబా ఇది శారీ హైలైట్ అయ్యింది. శారీ హైట్ అవ్వడానికి ఇది ఇచ్చాడు లేడీ అండ్ లేడీ 2 లేడీస్. ఎస్ నైస్. మా ఓన్ వీవింగ్ ఉంటాయి మేడం ఇవన్నీ కూడా. ఓ ఇవన్నీ కూడా వీవింగ్ అంటే మనమే ఓన్ గా చేస్తాం. డిజైన్స్ అన్ని మనమే ఇచ్చి ఓన్ గా చేస్తాం. ఏం తీసుకుందాం ఇప్పుడు వరకు చూసినట్లు? అందుకే ఎక్కువ చూడొద్దు, కన్ఫ్యూజన్ అవుతాం. ఒకటే చూడమంటూ అదే తీసుకోమంటూ. ఆడోళ్ళతో షాపింగ్కి వస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు నీకు చూపిస్తా. ఎందుకంటే మా పెళ్లి తర్వాత వీడి పెళ్ళే. నెక్స్ట్ అన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటాడు అనమాట షాపింగ్కి వెళ్ళే ముందు. బా కాకపోతే ఇలా ఒకటికి మించి ఒకటి ఇస్తే కొంచెం సెలెక్షన్ కష్టంగా ఉంటుంది కదా. ఏ వావ్. ఇప్పుడు సెల్ఫ్ డిజైన్ చాలా ఫేమస్ అయిపోయిందండి, ట్రెండింగ్లో ఉంది. మంచి డార్క్ సెల్ఫ్ డిజైన్కి ఇలా ప్యూర్ కంచి బార్డర్, ఫుల్ కంచి బార్డర్. వావ్. ఓ పళ్ళు కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు మనం అన్ని ట్రెడిషనల్ గా చూసాం కదా. ఓకే, ఇది కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లో. ఓ ఇది పట్టు అండి, ఇది కంచి పట్టు. ఇది కంచి పట్టులోనే ఇది డిజైనర్ వేర్ మేడం. ఇవన్నీ ఓ కలెక్షన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఇది అచ్చా కరెక్ట్, యాక్చువల్లీ ఫ్యాన్సీ లాగా ఉంది ఇది చూడడానికి. ఫ్యాన్సీ లుక్ వస్తుంది అండ్ ప్యూర్ కాంజీవరం పట్టు. నచ్చిందండి నీకు ఇది? దీని ముఖంలో స్మైల్ చూస్తే అర్థమైపోయింది నాకు ఇది బాగా నచ్చింది అని. యాక్చువల్లీ కొత్తగా ఉంది ఇది, డిఫరెంట్గా ఉంటుంది. ఎంత బాగున్నాయి ఇవి, రోజంతా మోసేటట్టు ఉన్నాయి ఇక్కడ శారీస్ అన్నీ కూడా. ఓ నైస్. సో గోల్డ్ శారీలో మేము చూస్తున్న 15వ చీర అనమాట ఇది. అన్ని శారీస్ బాగున్నాయి, కాకపోతే మేము ఇంకా 1,00,000 రూపాయల చీర కొనాలా, 1,50,000 చీర కొనాలా, 20,000 చీర కొనాలా అన్నీ ఇలాంటి ఒక డైలమాలో ఉన్నామన్నమాట. ఎందుకంటే అన్నీ బాగున్నాయి. వీళ్ళు 1,50,000 చీర చూపిస్తే మామూలుగా 10,000 చీర బాగోదేమో అనుకున్నా, కానీ 10,000 చీర కూడా 1,50,000 చీర అంతే బాగుందండి క్వాలిటీ వైజ్ అయితే. సో ఇప్పుడు మనం కొంచెం లేటెస్ట్గా బనారస్ శారీస్కి వచ్చాము. ప్యూర్ కతాన్ బనారస్ మేడం ఇది. ఓకే, సో ఇప్పుడే మాకు గోల్డ్ శారీ సెలెక్షన్ అయిపోయింది. సిల్వర్ శారీకి వెళ్ళే ముందు మీకు ఒక అద్భుతమైన కలెక్షన్ చూపిస్తా ఉన్నారు. నిజంగానే ఉంటుందా అనుకుంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు పేస్టల్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బనారస్లో మనం బ్రైట్ కలర్స్ ఎప్పుడో చూస్తున్నాము, బట్ ఇలా పేస్టల్లో డిఫరెంట్ పేస్టల్స్ చూడలేను అసలు. ఫస్ట్ టైం చూస్తున్నాను మీ దగ్గర బనారస్లో పేస్టల్స్. నైస్, చాలా బాగుంది. మామూలుగా ఆడవాళ్ళ ఫేవరెట్ ఏంటి అంటే బ్లాక్ కలర్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సందర్భానికి మేము బ్లాక్ కొనొద్దు, కానీ మీరు చూస్తుంటే ఈ బ్లాక్ కోన్ కూడా కొనాలని ఉంది. చాలా చాలా బాగుందండి. ఇది బనారస్ అంటే కూడా నమ్మాలని లేదు నాకు, అంత యూనిక్ గా ఉంది సారీ. ఇది కూడా ఫ్యూజన్ మేడం. ఇది కూడా ఫ్యూజన్, ప్యూర్ పటోలాలో
అండ్ కంచి బార్డర్ మేడం, మీరు రెగ్యులర్ గా ఎక్కడ చూస్తుంటారు కంచి బార్డర్. పటోలాలో కంచి బార్డర్. కంచి బార్డర్ ఓకే, స్పెషల్ గా కంచి బార్డర్ తోనే వీవ్ చేపించాం. ఇది పటోలాకి రెగ్యులర్ గా థ్రెడ్ బార్డర్ అట్లా వస్తుంది రెగ్యులర్ గా ఎప్పుడు కూడా. ఓకే, మామూలుగా వ్రతానికి బాగుంటాయి ఇవి శారీస్. సూపర్ ఉంటుంది. అండ్ పింక్ కాంబినేషన్, ఎల్లోకి ఎవర్ ట్రెండింగ్ కాంబినేషన్. మెజంతా పింక్ వస్తుంది మీకు బ్లౌజ్. ఓ బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చేసి మెజంతా పింక్. అవునండి, బా మంచి బ్రైట్ కాంబినేషన్ అండి ఇది. ఇక్కత్ సారీ మేడం, ఇక్కత అండి ఇది. పోచంపల్లి ఇక్కత్ లోనే డిఫరెంట్ ఇక్కత్కి కంచి border ఆ? కంచి బార్డర్ వస్తుంది. అండ్ దీంట్లోనే ఇంకొక ఫ్యూజన్ కాన్సెప్ట్ మేడం. అచ్చా, టోటల్ వచ్చి జామ్దాని బూటా వస్తుంది మేడం దీంట్లో కూడా మీకు. ఈ ఎంబ్రాయిడరీ బూటా అనేది కొత్త కాన్సెప్ట్ ఇది మీకు. ఓకే, బార్డర్ ఏమో కంచి బార్డర్ వచ్చింది. border 4 generations ని గుర్తు చేశారు మీరు ఈ చీరతో మాకు. కాన్సెప్ట్ బాగుంది, ఇది కొత్తగా ఉంది కాన్సెప్ట్. సో వ్రతానికి చిన్నిందులకి అలాంటి టైంలో కొత్తగా కాన్సెప్ట్ శారీ కట్టుకోవాలంటే దీనికి బాగుంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్ని సింగిల్ పీసెస్ ఏనా అండి, లేకపోతే మల్టిపుల్? ఇవన్నీ సింగిల్ ఉంటాయి మేడం మన దగ్గర పీసెస్ వచ్చేసి. ఓకే, మనకేమన్నా ఇంకా స్పెషల్ గా ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ థీమ్ అనేది కూడా నడుస్తుంది కదా. ఇప్పుడు అందరికి కూడా బ్రైట్ తో పాటు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు సేమ్ గా కట్టుకోవాలి అని చెప్పి కూడా ఒక ఆప్షనల్ గా అందరు చూస్తున్నారు ఇప్పుడు. అవును, వాళ్ళకు కూడా అట్లా కావాలి అని అనుకుంటే వాళ్ళు కూడా మనం స్పెషల్గా కలర్ కాంబినేషన్స్ అలా ఏమైనా కావాలంటే కూడా మనం స్పెషల్గా నేర్చిస్తాం వాళ్ళకి కూడా. కొంచెం ఇప్పుడు ఎట్లాగో మ్యారేజ్ షాపింగ్ అంటే ఎలా కూడా ఒక 1 month 40 days ముందే షాపింగ్ అవుతుంది కాబట్టి మగ్గం వర్క్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎలాగో మీకు దాంతోపాటు మీకు అందరికి కూడా టైం ఉంటుంది కాబట్టి 1 month అనేది మీకు 1 monthలో 40 days మేము స్పెషల్గా మీకు ఏదైతే కాంబినేషన్ కావాలి, డిజైన్ కావాలి అలాంటివి కూడా మీకు మేము తయారు చేపించి ఇస్తాం. సూపర్ అండి, సూపర్. ఇంకోటి ఇది ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్. మనం రెగ్యులర్గా కలంకారీ సారీ అనేది ఇప్పటివరకు మనం కంచి పట్టులోకి అలాగా చూసాం కదా. ఇది వచ్చేసి మనం పైతానీ సారీ మీద చేపించాం మేడం. పైతానీకి కలంకారీయా? బాబాయ్ ఎక్కడి నుంచి చెప్తున్నాను మీ కాన్సెప్ట్లన్నీ. వావ్, స్మెల్ చాలా బాగుందండి ఇది. ప్యూర్ అంటే మిల్క్ లో బాయిల్డ్ అవుతుంది కదా మేడం. ఇది హ్యాండ్ పెయింటెడ్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తో తీసిన కలర్స్ మేడం. న్యాచురల్ కలర్స్. ఓ వావ్, బాగుంది, నిజంగా చాలా బాగుంది, యూనిక్గా ఉంది. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు అనమాట మీ ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చి, ఎక్కడ తీసుకున్నావు ఈ చీర అని. అలా ఉంది. నైస్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి ఇది. ఇది మనం ఒక కస్టమర్కి అండి స్పెషల్గా చేంజ్ ఇచ్చాం మేడం. ఓ యూఎస్లో ఉంటారు వాళ్ళు. ఓకే, అది టోటల్గా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మీట్ అయ్యారు, ఫస్ట్ టైం మీట్ అయిన దగ్గర నుంచి లవ్ స్టోరీ కాన్సెప్ట్. టోటల్ వాళ్ళ స్టోరీ మేడం. వాళ్ళు ఎప్పుడు మీట్ అయ్యారు, ఎక్కడ యూనివర్సిటీలో మీట్ అయ్యారు, టోటల్ గా డీటెయిల్ గా వివింగ్ అండ్ వాళ్ళ కార్ లో వాళ్ళ లవ్, గిఫ్టింగ్ అండ్ ప్రపోజల్, వాళ్ళ లవ్, పెళ్లి దాకా ఇంకా మొత్తం కాన్సెప్ట్ అండి. మొత్తం అండి టోటల్ గా వచ్చింది. అండ్ దీంట్లో కూడా మీకు వాళ్ళ నేమ్ లెటర్స్. ఓహో, నేమ్ లెటర్స్ కూడానా? ఓకే, నైస్. వావ్, SA అంటండి ఇది వాళ్ళ నేమ్స్. చాలా బాగుందండి కాన్సెప్ట్, అదిరిపోయింది. మీ ఫోటో కూడా సారీ పైన కూడా వచ్చేటట్టు అట్లా కూడా మన ఫోటోస్ కూడా సారీ పైన వస్తుంది. ఫోటోతో కూడా అలా కూడా ఎంత అడ్వాన్స్డ్ అయిపోయింది ఇప్పుడు పెళ్ళిళ్ళు. ఇందుకే నాకు కుళ్ళేస్తుంది ఇప్పుడు జనరేషన్. పళ్ళులో ఇప్పుడు కొందరు పళ్ళులో అమ్మాయిది అబ్బాయిది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుది అలా కూడా అయిపోతుంది. సారీలో ఫోటో కావాలి అమ్మాయిది అబ్బాయి, ఫుల్ సారీలో కూడా అయిపోతుంది. ఓ సూపర్, నైస్. కాకపోతే ఏంటంటే టైం టేకింగ్ ఇది. అవునా, కొంచెం ఎంత ఆర్డర్ చేయాలి, ఎంత మంది ఆర్డర్ చేయాలి? 90 days 3 months 3-4 months 3-4 months మనకు టైం ఇస్తే మనం డీటెయిల్ గా అండ్ చాలా మంచిగా చేయగలుగుతాం. ఓకే, సో ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజ్ వర్కౌట్ అవుతుంది అనమాట. రామునికి పట్టాభిషేకం ఎలా అయిందో టోటల్ గా డీటెయిల్ గా రాసింది మేడం. ఇదేంటి అనుకుంటున్నారా? ఇదిగోండి రాముడి పట్టాభిషేకం అనమాట. మొత్తం పట్టాభిషేకం కాన్సెప్ట్తో మొత్తం రాశారు చూడండి ఇక్కడ. ఆహా, ఇలా కాన్సెప్ట్ శారీస్ ఎంత బాగుందండి ఇది. హ్యాండ్ పెయింటెడ్ మేడం, ఇదంతా హ్యాండ్ పెయింటెడే. వావ్. ఆహా, దీంట్లో మనం కావాలంటే కలర్స్ ఇవన్నీ కూడా మనం కలర్ అండ్ ప్రింట్ ప్రింట్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చు. వావ్. సో ఒకవేళ ఇలాంటి చీర నువ్వు కట్టావే అనుకో వ్రతానికి కానీ పెళ్లి కూతురికి కానీ ఇంకేదన్నా రాముడి కాన్సెప్ట్ కాబట్టి హైలైటెడ్గా నిలుస్తుంది తెలుసా. ఇప్పటివరకు ఏ పెళ్లి కూతురు అలా కట్టలా. బట్ ఎవరైనా నిజంగా ఇలాంటి శారీ మీరు కొనుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఒకవేళ ఉద్దేశం ఉంటే కనుక మనకు శ్రీకృష్ణ సిల్క్స్లో అయితే సూపర్గా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన డిజైన్స్తో కాన్సెప్ట్ క్రియేట్ చేసిస్తారు వీళ్ళు. సూపర్ అండి, చాలా బాగుంది. సో మాకు సిల్వర్లో ఒక స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపించమంటే ఒక 20 శారీస్ తీసుకొచ్చారనమాట సార్. దాంట్లోంచి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుందాం. ప్యూర్ సిల్వర్ మేడం, ఇది ప్యూర్ సిల్వర్ అండి. ఇది సిల్వర్ జరీలోనే
కొంచెం రెగ్యులర్ బూటీస్ అట్లా కాకుండా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లో అవును, యాక్చువల్లీ ఈ ట్రయాంగిల్స్ ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. కాన్సెప్ట్ అనేది ఎగ్జాక్ట్ అవును, ప్లెయిన్ సిల్వర్ కావాలంటే కూడా దీంట్లో కూడా ఓకే, ఇది ప్లెయిన్ సిల్వర్ అన్నమాట. సెల్ఫ్ సిల్వర్ మొత్తం. ఓకే, వేవ్ కాన్సెప్ట్ వస్తుంది. ఓ నైస్ నైస్ నైస్. అండ్ ఇది కూడా కాన్సెప్ట్ మేడం. ఇది కాన్సెప్ట్ అండి ఇది. ఓకే, దీనికి బార్డర్ రాదు, మొత్తం అంతా కూడా సెల్ఫ్ బార్డర్ వస్తుంది మేడం ఇది. ఓకే, అంటే మనకి బార్డర్స్ లేకపోతే పెళ్లి కానదు. శారీ బాగుంది, బార్డర్ మళ్ళీ సపరేట్గా ఏమైనా పెట్టియాలి అప్పుడు మళ్ళీ. అంటే బార్డర్ ఉంటుంది కాకపోతే ఇది సెల్ఫ్ బార్డర్ కాబట్టి ఇది బార్డరే, కాకపోతే సెల్ఫ్ లాగా వచ్చేసింది అది. చాలా బాగుంటుంది ఇది. స్కూల్ నైస్, ఐ లైక్ ఇట్. ఇది పక్కన పెడదామండి. నైస్. సో మాకు పెళ్ళికి ఆల్మోస్ట్ 2 చీరలు ఓకే. నైట్ బరాత్ శారీ అండ్ వ్రతానికి చిన్నిందులకి ఇంకా 3 కావాలి మనకి. ఓకే, ఇది ట్రెడిషనల్ మేడం. ఓకే, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట ఇప్పుడు. అండ్ మన స్టోర్ యాడ్ పీస్ కూడా ఇది. ఓ బాటిల్ గ్రీన్ వచ్చేసి. అచ్చా బాగుందండి, కూల్. యాక్చువల్లీ ఆయన పాపం మా కోసం ఇంకా స్పెషల్ శారీస్ తీస్తున్నారు. బట్ ఈ లోపు మేము ఎందుకు టైం వేస్ట్ చేయాలని చెప్పేసి నాకు నచ్చిన శారీస్ అని మేము చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఈ స్టోర్లో ఉన్న ఫ్రీడమ్ ఏంటంటే పాపం మిగతా వాళ్ళకేమో మనకి కొంచెం స్పెషల్ కన్సిడరేషన్ ఉంటుంది. ఇంకో పింక్ అండ్ ఎల్లో అంటే కాంబినేషన్ అనుకోండి. ఇది కొంచెం యూనిక్గా కావాలి. గోల్డ్, ఎల్లో గోల్డ్. ఇది మామూలుగా నార్మల్ గోల్డ్ వద్దనుకుంటే ఎల్లో గోల్డ్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఎల్లో గోల్డ్ కూడా, మ్యాంగో ఎల్లో చాలా బాగుంది. ఈసారి కొన్నసారి ఈ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోదాం మనము. ఏ వావ్, ఇది అదిరిపోయింది సారీ. ఎంత పెద్ద బార్డర్. యాక్చువల్లీ ఈ మునియా బూటా అనేది మనకి పైతాని సారీస్ లో చూస్తాం. కరెక్ట్, అవునండి. అవును, రెగ్యులర్ గా మనం కంచిపట్లో ఎప్పుడు చూడము. మనం స్పెషల్ గా వీవ్ చేయించాం మేడం. మునియా బూటా ప్యూర్ కాంజీవరం పట్టు అండి. ఇదా? నైస్. ఓ నైస్. పైతానీకి కంచి బార్డర్ వచ్చిందనమాట. ఇది చాలా బాగుంది. నేనైతే నా పెళ్ళి అయి ఉంటే కనుక ఇది తీసుకునేదండి చీర. మళ్ళీ మా ఆయనే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఐడియా విరమించుకున్నాను నేను. చాలా బాగుంది సారీ. యానివర్సరీ ట్రై చేయండి. కరెక్టేనండి. ఏమండి యానివర్సరీ 80,000. నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ చూపినా తిట్టుకోవద్దు, కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఎల్లో అండ్ బేబీ పింక్. యాక్చువల్లీ ఇవి ట్రెండీ అనమాట. ఈ జనరేషన్ పెళ్లి కూతుర్లు కట్టుకోవాల్సిన శారీస్ ఇవి. చాలా బాగున్నాయి. డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది, సన్నగా. నైస్. అండ్ బార్డర్ కలర్. ఇది డిస్కౌంట్లో కూడా ఉందంటండి. ఓకే, ఫ్లాట్ 30% ఆఫ్. ఇది సేల్. ఇవి కడితే కానీ అర్థం కాని శారీస్ ఇవి. ఇగో మీ మమ్మీ నీకోసం ఇంకో గోల్డ్ శారీ తెచ్చింది. నైస్. కాకపోతే ఆ గోల్డ్ ఎందుకు అది చూసిన తర్వాత వీటి మీద మనసు రావట్లేదు నాకు. ఇప్పుడే కొంచెం బ్రైట్ కాంబినేషన్స్ కావాలంటే చాలా మంచి శారీస్ చూపించారు. ఎందుకంటే ఎంత బాగుందో కాంబినేషన్. నాకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. మా పూజకు డౌట్ వస్తుంది ఇంత పెద్ద బార్డర్ అని. నేను ఇప్పుడు నీకు డ్రేప్ చేసి చూపిస్తా. ఎంత పెద్ద బార్డర్ ఉంటే అంత పెద్ద చీర అని అర్థం. అండ్ లైఫ్ లాంగ్ ఉండాల్సిన శారీస్ కాబట్టి ఈ 5 చీరలే నీ వార్డ్రోబ్ శారీస్ అనమాట. నెక్స్ట్ జనరేషన్ శారీస్, నీ కోడలికి ఇవ్వాల్సిన శారీస్. సో ఒకటి పెద్ద బార్డర్తో తీసుకోవాలి కంపల్సరీ. కాంబినేషన్ చూడు ఎంత బాగుందో. ఏ నైస్, సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది. ఎట్లా ఉంది? నైస్. మంచి గ్రీన్ బ్లౌజ్. ఆ గ్రీన్ బ్లౌజ్ నువ్వు ఇంకో 10 చీరలు కూడా వాడచ్చు తర్వాత, వర్క్ బ్లౌజ్. సో మొత్తానికి మా సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడున్న ఈ 15 చీరల్లో నుంచి మేము ఏ 4-5 చీరలు తీసుకుంటున్నాము అనేది డిసైడ్ అవ్వాల్సిన సందర్భం వచ్చింది. ద క్రిటికల్ సిచ్యుయేషన్ ఆఫ్ ద లాగ్ ఇదే. కాకపోతే క్రిటికాలిటీని సింపుల్ చేయడానికి మేము డ్రెస్ ట్రయల్ చేస్తున్నాం అనమాట. శుభప్రదంగా దేంతో స్టార్ట్ చేస్తాము? బంగారుతో స్టార్ట్ చేయి. ఓకే, ఎస్, దిస్ వన్ ఆన్. ఈ చీర వచ్చేసి మేము తీసుకున్న అన్ని ముహూర్తం శారీస్ 50,000 వరకు. అబ్బాబాబాబాబాబా, నగలు కూడా కొనే పని లేదండి, వీళ్ళు ఇచ్చేస్తారండి. కాంప్లిమెంటరీ కదా ఇవన్నీ శారీతో పాటు. చూడండి, పెళ్లి కూతుర్ని పర్ఫెక్ట్గా పెళ్లి కూతురులాగా రెడీ చేయడానికి వడ్డానము అన్నీ వీళ్ళే ఇస్తున్నారు. ఓ వావ్. యాక్చువల్లీ మా పూజ చాలా సన్నగా కనిపిస్తుంది ఈ చీరలో. ఆల్రెడీ పెళ్లి కూతురు పడిపోయావు నాన్న.
బట్ శారీ మాత్రం చాలా చాలా అదిరిపోయింది. శ్రీకృష్ణ సిల్క్స్ మ్యాజిక్ ఏంటంటేనండి, నన్ను కూడా పక్కన చూపించేసేటట్టున్నారు ఇప్పుడు వీళ్ళ చీరలు కట్టుకుంటే, ఎందుకంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి శారీస్. ఇందాకనేమో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో, ఇదేమో కంప్లీట్ గోల్డ్ కాపర్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. సో నువ్వు ఎలాంటి పెళ్లి కూతురు అవ్వాలనుకుంటున్నావు? కాపర్ గోల్డ్ పెళ్లి కూతురా, సిల్వర్ గోల్డ్ పెళ్లి కూతురు? యాక్చువల్లీ ఈ గోల్డే అనుకున్నాను. గోల్డ్ మేడం, కాపర్ గోల్డ్ ఏం కాదు. అదే కాపర్ గోల్డ్. ఓకే, గోల్డ్ లోనే కొంచెం పేస్టల్ లుక్ వచ్చింది. అవును, కానీ షేడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా బాగుంది, చాలా బాగుంది. సరే మా ఆడియన్స్ అడుగుదాము, మీరు చెప్పండి ప్లీజ్. ఫస్ట్ దా సెకండ్ దా ఏ చాలా బాగుంది, కమెంట్లో కమెంట్ చేయండి. అంతే, మేము తీసుకుంది ఇవాళ రాంగ్ డెసిషన్ రైట్ డెసిషన్ అంటే రెండు బాగున్నాయి అనుకో, అలా అని కాదు, కానీ ఓటింగ్ ఎక్కడ ఉందని చూద్దాము. సో పెళ్ళైపోయాక నైట్ బరాత్కి కానీ నెక్స్ట్ డే వ్రతానికి కానీ ఏదో ఒక దానికి, యాక్చువల్లీ మేము బరాత్కి అనుకుంటున్నాము, ఎందుకంటే మంచి బ్రైట్ కాంబినేషన్ కావాలి దానికి కూడా. సో అప్పటి వరకు గోల్డ్లో ఉంటాం కాబట్టి పెళ్ళైపోయాక వాళ్ళ అత్తగారింటికి పంపించేటప్పుడు చీర మార్చి బియ్యం పోసి పంపడానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందేమో నాకు అనిపించింది. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్, అండ్ జనరల్గా కూడా శుభప్రదంగా ఉండాలి కాబట్టి ఎల్లో రెడ్ ఇలాంటివే తీసుకోవాల్సి వస్తుంది. నీకు నచ్చితే ఓకే. ఇది మా సారీ నెంబర్ 3 నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ డే చిన్నిందులకు కానీ మీ ఇంట్లో వ్రతానికి కానీ రెండిటికి బాగుంటుంది. ఇది కొంచెం మంచి పీచ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా కొంచెం శుభప్రదంగా గ్రీన్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి అనుకున్నాము. అండ్ కాంబినేషన్ అయితే చాలా బ్రైట్గా అనిపించింది. అండ్ పెళ్లి పందిర్లోకి వెళ్ళేటప్పుడు ముహూర్తం శారీ ఒకటి ఉంటుంది కదా, తలంబ్రాలది కాకుండా, దానికోసం అయితే సిల్వర్ అనుకున్నాము. బట్ ప్లెయిన్ సిల్వర్ కంటే యాక్చువల్లీ ప్లెయిన్ గోల్డ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం పేస్టల్ కాంబినేషన్ బాగుంటుంది అనిపించింది. పైగా దీనికి ట్రై కలర్ కాంబినేషన్ ఉంది. అండ్ నువ్వు కట్టుకుంటే నీకు లుక్ చాలా బాగుంది మిగతా వాటి మీద కంపేర్ చేస్తే. సో మై టేస్ట్ చెప్పండి, రెడీ అయితే ఇంకా బాగుంటుంది. సో మా పూజ కట్టుకోవడానికి ఓపిక లేక అలసిపోయింది కాబట్టి ఈమె బదులుగా మేము బలయ్యామన్నమాట. మేము కూడా కట్టుకున్నాము. కాకపోతే ఇలాంటి రిచ్ శారీస్, మంచి శారీస్ మాకు కట్టుకోవాలని మోస్తీరింది అనుకుంటా. ఆడవాళ్ళకి ఎన్నున్నా సరే మోస్తీరదు. మొత్తానికి చీరలు అయితే చాలా బాగున్నాయి. మా మమ్మీ కాంబినేషన్ చాలా నచ్చింది. ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్, ఇది చాలా ట్రెండీ కాంబినేషన్, ఇది మంచి బ్రైట్ కాంబినేషన్. సో బట్ ఇప్పుడు ఈ 4 ఒకటే కొనాలి. మా అమ్మాయి ఏది కొంటదా అని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. టింటిన్. సో ఫస్ట్ సిల్వర్ నుంచి వద్దాం. సిల్వర్లో ఏది సెలెక్ట్ చేసావు? ఇదేనా? ఇది ఫైనల్. ఓకే, డన్. గోల్డ్లో ఇంకేది ఫైనల్? ఇదా? సో గోల్డ్లో మా అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది. ఓకే, పెళ్లి చీరలు అయిపోయినాయి. బరాత్ శారీ ఏది? ఇదే బాగుందా? ఇది తీసుకో మరి. ఓకే, 3 పట్టు చీరలు అయ్యాయి. నీకు లుక్ అయితే అసలు మ్యాచ్ కూడా కాలేదు. అంటే శారీస్ ఒకటే, కాకపోతే కలర్స్ వల్ల డిఫరెంట్ లుక్ వస్తుంది. చాలా డిఫరెంట్ ఉంది. ఫైనలీ జస్ట్ ఒక 7, 8, 9, 10 గంటల తర్వాత ఈ 5 చీరలు సెలెక్ట్ చేసుకుంది. మొత్తానికి బయట మేము కంచి, ధర్మవరం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుందామా అనుకున్న మా బాధని శ్రీకృష్ణ సిల్క్స్ వల్ల ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే మేము పూర్తి చేసుకోవడం జరిగింది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా మంచి వెడ్డింగ్ షాపింగ్స్ ఏమి చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చేయచ్చు. రాలేని వాళ్ళు మీరు వీడియో కాల్ ద్వారా కూడా ఇక్కడ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. హ్యాపీగా వీడియో కాల్లో మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే ఇక్కడ షాప్ చేసుకోవచ్చు. షాప్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఫైనల్గా మా బిల్లు, మా కవర్లు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇదిగో ఇది మీ అత్తగారికి ఇచ్చే చీరలు నువ్వు తీసుకో. అన్నీ బాధ్యతలు, బరువులు అన్నీ ఆమెకే. ఇప్పుడు మనకు సంబంధం లేదు, మా పని అయిపోయింది. ఇప్పటి నుంచి మమ్మల్ని నువ్వే మొయ్యాలి, మీ అత్తారిని నువ్వే మొయ్యాలి. మమ్మల్ని కూడా ఎత్తుకొని తీసుకోమ్మా. 7 గంటలు చేయించావు షాపింగ్. శ్రీకృష్ణ సిల్క్స్లో కూడా ఇంతసేపు షాపింగ్ అయితే నేను అనుకోలేదండి. ఆ టాలెంట్ ఇవిడిగా వచ్చింది. నెక్స్ట్ నుంచి మా అల్లుడు గారు జాగ్రత్త ఈవెన్ షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు. సరే ఓకే, నెక్స్ట్ మంచి పెళ్లి వ్లాగ్స్ ఉంటాయి. అండ్ ఈ చీరలు కట్టుకున్నప్పుడు ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్, నా యూట్యూబ్ అన్నిట్లో కూడా ట్యాగ్ చేసి పెడుతుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ సిల్క్స్ వన్స్ అగైన్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్టోర్. అండ్ బాయ్.